All of you, good morning. Good morning, sir. Good morning, Amma. నిన్న క్లాస్లో మనము రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ సాధనాల గురించి చర్చించుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ చర్యల్లో భాగంగా పరిమాణాత్మక నియంత్రణ చర్యలు, అదేవిధంగా గుణాత్మక నియంత్రణ చర్యల గురించి చర్చించుకోవడం జరిగింది. సో దానితో మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఏంటంటే రెండవ మాడ్యూల్ లేదా రెండవ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుండి మూడవ యూనిట్ ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగేతర విత్త సంస్థలు. బ్యాంకింగేతర విత్త సంస్థలు అనగానేమి, బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క లక్షణాలు ఏమిటి అనేటటువంటి అంశాలను మనము ఈరోజు చర్చించుకుందాం. బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటే ఏమిటి, బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క లక్షణాల గురించి మనము ఈరోజు పాఠ్యాంశంలో తెలుసుకుందాం. బ్యాంకింగేతర విత్త సంస్థ లేదా కంపెనీ అంటే ఏమిటంటే, బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండానే ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే సంస్థలను లేదా కంపెనీలను బ్యాంకింగేతర విత్త సంస్థలు అని అంటారు. బ్యాంకింగ్ లైసెన్స్ అవసరం లేకుండా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే సంస్థలను లేదా కంపెనీలను బ్యాంకింగేతర విత్త సంస్థలు అని అంటారు. ఈ బ్యాంకింగేతర విత్త సంస్థలు 1956 కంపెనీల చట్టం ప్రకారం నమోదు చేయబడి అప్పులు మరియు రుణాల మంజూరు, వాటాల సేకరణ, స్టాకులు, బాండ్లు, అద్దె కొనుగోలు, బీమా వ్యాపారము, చిట్ల వ్యాపారము లాంటి వ్యాపారాలలో నిమగ్నమయ్యేటటువంటి సంస్థలుగా వీటిని మనము గుర్తించవచ్చు. సో బ్యాంకింగేతర విత్త సంస్థ అంటే ఏంటంటే, బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేటటువంటి సంస్థలు లేదా కంపెనీలనే బ్యాంకింగేతర విత్త సంస్థలు అని అంటారు. ఈ బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి మనకు ఇంతకు ముందు అయితే 1956 కంపెనీల చట్టం ప్రకారం నమోదై ఉండాలి అనేటటువంటి నియమ నిబంధన ఉండేది. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే కంపెనీల చట్టాన్ని 2013లో నూతన కంపెనీల చట్టాన్ని రూపొందించడం జరిగింది. అందువలన 2013 కంపెనీల చట్టం ప్రకారం నమోదు చేయబడి ఉండి అప్పులు మరియు రుణాల మంజూరు, వాటాల సేకరణ, స్టాకులు, బాండ్లు, అద్దె కొనుగోలు, బీమా వ్యాపారము, చిట్ల వ్యాపారం వంటి వ్యాపారాలలో నిమగ్నమై ఉండేటటువంటి సంస్థలనే బ్యాంకింగేతర విత్త సంస్థలుగా మనము పేర్కొనవచ్చు. అయితే ఈ బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదు అంటే, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ, పారిశ్రామిక కార్యకలాపాలు కానీ, వస్తువులను అమ్మడము మరియు కొనుగోలు చేయడం కానీ, స్థిరాస్తుల నిర్మాణము అంటే ఏంటంటే ఆస్తులను నిర్మించడం కానీ, స్థిరాస్తుల నిర్మాణము వంటి మొదలైనటువంటి వ్యాపారాలను ఈ సంస్థలు నిర్వహించరాదు. అలా నిర్వహించినట్లయితే అలాంటి సంస్థలను బ్యాంకింగేతర విత్త సంస్థలుగా మనము పేర్కొనడానికి వీలు లేదు. ఓకే, మీకు ఏంటంటే ఇది షేర్ చేస్తున్నా చూడండి, కనిపిస్తుందా? ఓకే, బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేటటువంటి సంస్థలు లేక కంపెనీలనే బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటారు. ఇక్కడ 1956 అని ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏం చేసిందంటే కంపెనీల చట్టంను 2013లో కొత్తగా రూపొందించడం వల్ల ఏంటంటే కంపెనీల చట్టం 2013 ప్రకారం ఏమై ఉండాలంటే నమోదు చేయబడి ఉండి అప్పులు, రుణాల మంజూరు, వాటాల సేకరణ, స్టాక్స్, బాండ్లు, అద్దె కొనుగోలు, బీమా వ్యాపారము, చిట్ ఫండ్ వ్యాపారం లాంటి వ్యాపారాలలో నిమగ్నమై ఉండేటటువంటి సంస్థలనే ఏమంటారంటే బ్యాంకింగేతర విత్త సంస్థలు అని అంటారు. మరి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదంటే ఇక్కడ రాశాం చూడండి, వ్యవసాయము, పారిశ్రామిక కార్యకలాపాలు, వస్తువులను అమ్మడము మరియు కొనుగోలు చేయడం కానీ,
స్థిరాస్తుల నిర్మాణం అంటే రియల్ ఎస్టేట్ లాంటివి కూడా ఏంటంటే ఈ సంస్థలు చేయరాదు. మొదలైనవి ప్రధాన వ్యాపారంగా గల ఈ సంస్థలు కలిగి ఉండవు. అంటే వ్యవసాయానికి సంబంధించి కానీ, పారిశ్రామిక కార్యకలాపాలకు సంబంధించి కానీ, వస్తువులను అమ్మడము, కొనుగోలు చేయడం వంటి అంశాలలోను, అదేవిధంగా స్థిరాస్తుల నిర్మాణం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ సంస్థలు పాల్గొనరాదు. అలా పాల్గొన్నట్లయితే అవి బ్యాంకింగేతర విత్త సంస్థగా మనము పేర్కొనడానికి అవకాశము లేదు. నెక్స్ట్, బ్యాంకుకు బ్యాంకింగేతర విత్త సంస్థకు మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాంకులు ఎలాంటి విధులను నిర్వహిస్తాయి, బ్యాంకింగేతర విత్త సంస్థలు ఎలాంటి విధులను నిర్వహిస్తాయి అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తే, బ్యాంకు అనేది ప్రభుత్వం చేత గుర్తింపు పొంది ప్రజలకు అవసరమైనటువంటి విత్తపరమైనటువంటి సేవలను అందించడం కొరకు ఏర్పాటైనటువంటి బ్యాంకు అనేది ప్రభుత్వం చే గుర్తింపు పొందుతుంది, ప్రజలకు విత్తపరమైనటువంటి సేవలను అందించేటటువంటి విత్తపరమైనటువంటి మధ్యవర్తి సంస్థ. సో అదే బ్యాంకింగేతర విత్త సంస్థ అంటే లైసెన్స్ లేకుండా, బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి లైసెన్స్ లేకుండా ప్రజలకు విత్తపరమైనటువంటి సేవలను అందిస్తాయి. సో బ్యాంకింగేతర సంస్థలు ఏంటంటే బ్యాంకింగ్ లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదు. అదే బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఏంటంటే లైసెన్స్ పొంది ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవి ప్రజల నుండి అదేవిధంగా సంస్థల నుండి ఏం చేస్తాయంటే వివిధ రూపాలలో డిపాజిట్లను స్వీకరిస్తాయి. బ్యాంక్స్ అనేవి డిపాజిట్లను స్వీకరిస్తాయి. అదే బ్యాంకింగేతర సంస్థలు అనేవి ఏంటంటే ప్రజల నుండి కానీ సంస్థల నుండి కానీ డిపాజిట్లను స్వీకరించవు. అలా ఒకవేళ డిపాజిట్లను స్వీకరిస్తే అలాంటి వాటిని ఏమంటారంటే బ్యాంకులుగా పేర్కొంటాము. డిపాజిట్లు స్వీకరించలేకపోతే అలాంటి వాటిని ఏమంటామంటే బ్యాంకింగేతర విత్త సంస్థలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది చెల్లింపుల విధానాన్ని చెక్కు పద్ధతి ద్వారా నగదు విత్డ్రా చేసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇది చెల్లింపు విధానాన్ని అదేవిధంగా చెక్కు పద్ధతి ద్వారా నగదును విత్డ్రా చేసుకునేటటువంటి సదుపాయాన్ని కలుగజేస్తుంది. బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి కేవలము చెల్లింపు విధానాన్నే కలిగి ఉంటాయి, కానీ చెక్కు పద్ధతిని దాదాపుగా ఏమవుతాయంటే అంగీకరించడం అనేది జరగదు. సో చెక్కు పద్ధతిని బ్యాంకింగేతర విత్త సంస్థలు అంగీకరించవు. అదే బ్యాంకులు అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డిడి అంటుంటాం మనం ఎక్కువగా. సో డిడిలను జారీ చేయగలుగుతాయి. డిమాండ్ మరియు డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే కోరిన వెంటనే ఏంటంటే నగదును చెల్లించాలనేటటువంటి ఆజ్ఞాపించేటటువంటి హక్కునే ఏమంటారంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం, డిడి అంటాం. సో అదే బ్యాంకింగేతర విత్త సంస్థలు అయితే డిమాండ్ డ్రాఫ్ట్లను జారీ చేయలేవు. బ్యాంకులు అయితే డిడిలను ఇస్తాయి, బ్యాంకింగేతర విత్త సంస్థలు అయితే డిడిలను మంజూరు చేయలేవు. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డిపాజిట్లు చేయబడేటటువంటి నగదుకు డిఐసిజిసి ద్వారా ఏమవుతుందంటే గ్యారంటీ ఇవ్వబడుతుంది. డిపాజిట్లు చేయబడేటటువంటి నగదుకు ఏంటంటే డిఐసిజిసి ద్వారా గ్యారంటీ ఇవ్వబడుతుంది. అదే బ్యాంకింగేతర విత్త సంస్థల్లో అయితే డిపాజిట్లు చేయబడేటటువంటి నగదుకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. బ్యాంకింగ్ సంస్థలు అనేవి బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడతాయి. బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి కంపెనీ చట్టం ప్రకారం ఏర్పడతాయి. బ్యాంకులు అనేవి బ్యాంకింగ్ కంపెనీ చట్టం ప్రకారం ఏర్పడతాయి. నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడతాయి. ఇవేమో బ్యాంకింగ్ చట్టము, ఇవేమో కంపెనీల చట్టం ప్రకారము ఏర్పడడం అనేది జరిగి ఉంటుంది. నెక్స్ట్, బ్యాంకులు అనేవి రుణాల మంజూరులో చిల్లర వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను కూడా ఎన్నుకుంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కూడా రుణాలను మంజూరు చేస్తాయి. అయితే బ్యాంకింగేతర విత్త సంస్థలు రుణాల మంజూరులో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను కాకుండా సాధారణంగా చిల్లర వ్యాపారులనే ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తక్కువ మొత్తంలో రుణాలు అవసరమైనటువంటి వ్యాపారులకు మాత్రమే ఏంటంటే ఇవి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే బ్యాంకులు అయితే చిల్లర వ్యాపారులతో పాటు ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను కూడా ఏం చేస్తారంటే వాళ్ళు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కస్టమర్లకు నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇవి బ్యాంకులు అనేవి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, అదేవిధంగా
అగ్రికల్చర్ కి అయితే కిసాన్ క్రెడిట్ కార్డులు ఇలాంటి కార్డులను మంజూరు చేస్తాయి. కానీ బ్యాంకింగేతర విత్త సంస్థలు ఎటువంటి కార్డులను మంజూరు చేయవు. అంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, అదే విధంగా ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే ఏంటంటే మనకు ట్రావెలింగ్ కార్డ్స్, తర్వాత వచ్చేసరికి ఏంటంటే షాపింగ్ కార్డ్స్, ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా నాన్ బ్యాంకింగేతర విత్త సంస్థలు జారీ చేయవు. అదే కార్డులను జారీ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే బ్యాంకులకు ఉంటాయి. నెక్స్ట్ 9th పాయింట్ ఏంటంటే చెల్లించేటటువంటి వడ్డీ రేట్లు. అంటే బ్యాంకులు చెల్లించేటటువంటి వడ్డీ రేట్లు బ్యాంకింగేతర విత్త సంస్థల వడ్డీ రేటు కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు అనేటటువంటివి ఇచ్చేటటువంటి వడ్డీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే బ్యాంకింగేతర సంస్థలు అయితే బ్యాంకులు ఇచ్చేటటువంటి వడ్డీ రేటు కంటే అధిక వడ్డీ రేటును చెల్లిస్తాయి. సో బ్యాంకింగేతర విత్త సంస్థలే అధిక వడ్డీ రేటును చెల్లిస్తాయి, అదే విధంగా అధిక వడ్డీ రేటును కూడా వసూలు చేస్తాయి. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటంటే చెల్లింపులు మరియు పరిష్కారాలకు యాంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏదైనా సరే చెల్లింపుల్లో కానీ సమస్యలు ఏర్పడినట్లయితే అలాంటి సమస్యలను పరిష్కరించడం కొరకు ప్రత్యేకమైనటువంటి యాంత్రాంగం ఉంటుంది. అదే బ్యాంకింగేతర విత్త సంస్థలు అయితే చెల్లింపులకు, అదే విధంగా చెల్లింపులలో ఏవైనా సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక యాంత్రాంగము అనేది ఏది కూడా ఉండదు. అందువలన ఏంటంటే అంటే బ్యాంకులు అయితే చెల్లింపుల యాంత్రాంగం అంటే ఏంటంటే క్లియరింగ్ హౌసెస్ ను నిర్మిస్తాయి. కానీ బ్యాంకింగేతర విత్త సంస్థలకు ఏంటంటే క్లియరింగ్ హౌసెస్ అనేవి ఏవి కూడా ఉండవు. అందువలన బ్యాంకింగేతర సంస్థలు ఎప్పుడు కూడా బిల్లులను డిస్కౌంట్ చేయడం కానీ, చెక్కు పద్ధతిని ప్రోత్సహించడం కానీ, చెక్కులను క్లియరెన్స్ చేయడం కానీ లాంటి అంశాలలో ఇవి పాలు పంచుకోలేవు. నెక్స్ట్ 11th పాయింట్ ఏంటంటే నగదు నిల్వల నిష్పత్తిని బ్యాంకులు అనేవి ఖచ్చితంగా నిర్వహించాలి. సో నగదు నిల్వలు అంటే ఏంటంటే ప్రతి వాణిజ్య బ్యాంకు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచాల్సినటువంటి కనీస మొత్తాన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటాం. సో బ్యాంకులు అనేవి ఖచ్చితంగా ఏంటంటే నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించాల్సి ఉంటుంది. బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించాల్సినటువంటి అవసరము లేదు. ఇది డిఫరెన్సెస్. వెరీ సింపుల్ గా చూసుకోవాలంటే ఒకవేళ నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలు అనేవి ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ లో. అంటే బ్యాంక్ అనే దాన్ని పక్కన పెడితే నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఏంటంటే లైసెన్స్ పొందాల్సినటువంటి అవసరం లేదు. సో లైసెన్స్ లేకుండానే ఏం చేస్తుందంటే ప్రజలకు అవసరమైనటువంటి విత్తపరమైనటువంటి సేవలను అందించేటటువంటి వాటిని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అదేవిధంగా సెకండ్ పాయింట్ అంటే ప్రజల నుండి కానీ సంస్థల నుండి కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ NBFIs డిపాజిట్లను స్వీకరించవు. అదేవిధంగా చెక్కు పద్ధతిని ఎప్పుడు కూడా అంగీకరించవు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డిమాండ్ డ్రాఫ్ట్లను జారీ చేయవు. డిపాజిట్ చేసేటటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా గ్యారెంటీ ఇవ్వవు. అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి 1956 ఇప్పుడు ఏంటంటే 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ను 2013 కంపెనీ చట్టం ప్రకారము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిన్న చిన్న వ్యాపారులకు, చిల్లర వ్యాపారులకు మాత్రమే రుణాలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాపారులకు లేదా కార్పొరేట్ సంస్థలకు అనేవి రుణాలను ఇవ్వడము జరగదు. అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎటువంటి కార్డులను కూడా జారీ చేయవు, అంటే మంజూరు చేయవు. డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, వ్యవసాయదారులకు ఇచ్చేటటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, ట్రావెలింగ్ కార్డ్స్ కానీ, ఇందాక చెప్పాం షాపింగ్ కార్డ్స్ కానీ, ఇలాంటివి ఏవి కూడా ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మంజూరు చేయవు. అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వసూలు చేసేటటువంటి వడ్డీ రేటు, అదేవిధంగా చెల్లించేటటువంటి వడ్డీ రేటు బ్యాంకులు చెల్లించేటటువంటి వడ్డీ రేటు కంటే కూడా అధికంగా ఉంటాయి. తర్వాత చెల్లింపులలో ఏవైనా సమస్యలు ఏర్పడితే ప్రత్యేకంగా ఏంటంటే పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి యాంత్రాంగం అనేది ఏది కూడా ఉండదు. లాస్ట్ చివరిలో ఏంటంటే 11th పాయింట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి CRR ను కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి బ్యాంకింగ్ చట్టం కింద నమోదై ఉండడం లేదు. దేని కింద నమోదై ఉన్నాయంటే
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఏంటంటే కంపెనీ చట్టం కింద నమోదై ఉంటాయి కాబట్టి ఇవి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు అవుతాయి కాబట్టి సిఆర్ఆర్ ను నిర్వహించాల్సినటువంటి అవసరము లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క లక్షణాలుగా కూడా మనము చెప్పవచ్చు. ఓకే, బ్యాంకింగ్ ఏతర విత్త సంస్థల యొక్క వర్గీకరణ. సో బ్యాంకింగ్ ఏతర విత్త సంస్థలను ప్రధానంగా చూసినట్లయితే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఫస్ట్ వన్ ఏంటంటే డిపాజిట్లను స్వీకరించే ఆధారంగాను, తర్వాత నిర్వహించేటటువంటి వ్యాపార లక్షణాన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకింగ్ ఏతర విత్త సంస్థలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సో డిపాజిట్ల స్వీకరణ ఆధారంగా చూస్తే డిపాజిట్లు స్వీకరించేటటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, డిపాజిట్లను స్వీకరించని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. అదేవిధంగా నిర్వహించేటటువంటి వ్యాపార లక్షణాన్ని బట్టి మనం పరిశీలిస్తే నిర్వహించే వ్యాపార లక్షణాన్ని బట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా 7 రకాలుగా ఉన్నాయి. అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, పెట్టుబడి కంపెనీలు, పరపతిని అందించేటటువంటి సంస్థలు, అవస్థాపన సౌకర్యాలకు పరపతినిచ్చేటటువంటి సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, సూక్ష్మ పరపతి సంస్థలని 7 రకాలుగా మనము వాటిని వర్గీకరించవచ్చు. సో మనం ప్రధానంగా వేటి గురించి చర్చించుకుంటామంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహించేటటువంటి వ్యాపార లక్షణాన్ని బట్టి ఏవైతే 7 అంశాలు ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటిగా మళ్ళీ మనము పరిశీలించుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, ఏఎఫ్సిస్. సో అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అనేవి ఏంటంటే భౌతిక పారిశ్రామిక వస్తువులను ఆర్థిక కార్యకలాపాల వృద్ధి కోసము అద్దెలకు ఇస్తూ తమ ప్రిన్సిపల్ వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి కంపెనీలోనే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అని అంటారు. ఉదాహరణకు వాహనాలు, ట్రాక్టర్లు, సాధనాల యంత్రాలు, జనరేటర్ సెట్లు, భూమి త్రవ్వకము మరియు భౌతిక నిర్వహణ పరికరాలు, సాధారణ ప్రయోజన పారిశ్రామిక యంత్రాలు. సో ఇక్కడ మీకు ఇంకొకసారి క్లియర్ గా చెప్తా చూడండి. భౌతిక పారిశ్రామిక వస్తువులను ఆర్థిక కార్యకలాపాల వృద్ధి కోసము అద్దెలకు ఇస్తూ తమ ప్రిన్సిపల్ వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి కంపెనీలనే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అని అంటారు. సో ఉదాహరణకు ఏంటంటే వాహనాలు. సో వాహనాలు అంటే ఏంటంటే ట్రాక్టర్లు, లారీలు, బస్సులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ వాహనాలు, ట్రాక్టర్లు, సాధనాల యంత్రాలు. సో మనము సాధనాల యంత్రాలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జేసీబీలు అని, అదే విధంగా ఏంటంటే హిటాచి అనే చెప్పే యంత్రాలు, ఇవన్నీ కూడా అలాంటివి. జనరేటర్ సెట్లు అంటే జనరేటర్లు ఇచ్చేటటువంటివి, భూమి త్రవ్వకం కొరకు ఉపయోగించేటటువంటివి. అదేవిధంగా భౌతిక నిర్వహణ పరికరాలు మరియు సాధారణ ప్రయోజన పారిశ్రామిక యంత్రాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు. అంటే వీటిని ఏ విధంగా ఇస్తాయంటే అద్దెకు ఇస్తాయి. అద్దెకి ఇచ్చి తమ ప్రిన్సిపల్ వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి కంపెనీలు. అంటే వాహనాలు ఏంటంటే చెప్పాము ఇందాకే, కార్లు, లారీలు, బస్సులు అని చెప్పి అంటున్నాం. సో వీటన్నింటిని కూడా ఏంటంటే ఏదైనా సరే ఎవరైనా సరే తమ యొక్క అవసరాల కొరకు వినియోగించుకోవాలి అని అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే అద్దె చెల్లించి తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే తిరిగి సాయంత్రానికే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. సపోజ్ కర్నూలుకు వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, ఎమ్మెగనూరు నుండి ఒక వెహికల్ మాట్లాడుకున్నామంటే ఆ వెహికల్ కి అయ్యేటటువంటి ఛార్జీలు మనం ఏం చేస్తామంటే చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు హిస్టారికల్ టూర్ వెళ్ళొచ్చారు. సో హిస్టారికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏం చేశారు, ఒక జీప్ ను అంటే మాట్లాడుకొని దానికి ఎంత ఏంటంటే సమ్ అమౌంట్ మాట్లాడుకొని ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర అలాగే ఉంటుంది. అంటే ఆ వెహికల్ కొన్నటువంటి ద్రవ్య వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దాని ద్వారా ఏం చేస్తున్నారంటే అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇచ్చేటటువంటి వాటిని ఏమంటారంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అని అంటారు. సో వాహనాల్లో చెప్పాం మనం, ట్రాక్టర్ అంటే ఏంటంటే బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, కార్లు, ఇవన్నీ కూడా. అదే విధంగా నెక్స్ట్ ట్రాక్టర్లు ఉన్నాయి. సో ట్రాక్టర్లు అనేవి కూడా ఏమవుతాయంటే వ్యవసాయ రంగానికి మనం అంటే సొంత పనులకే కాకుండా ఇతరులు ఎవరైనా సరే మనం తీసుకెళ్తే ఏమవుతుందంటే వాటికి అద్దె చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే వ్యవసాయ రంగంలో సేద్యం చేయడానికి అంతా కూడా ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే దున్నడానికి కానీ, అదే విధంగా ఏంటంటే ఏదైనా సరే పొలాల్లో పండినటువంటి వస్తు సేవలను
పొలం నుండి ఇంటి దగ్గరకు తీసుకురావడానికి కానీ వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలన్నింటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే ట్రాక్టర్లనే ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా సాధనాల యంత్రాలు అంటే ఇతర యంత్రాలు ఏవైతే ఉంటాయో మనం కొంతమంది ఏం చేస్తారంటే వాటిని అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు మైక్ సెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో వాటిని సాయంత్రానికల్లా ఏమవుతుందంటే వాటికి అద్దె చెల్లిస్తాము, తిరిగి మళ్ళీ సాయంత్రానికల్లా చెల్లిస్తున్నాం. ఆ విధంగా జనరేటర్ సెట్లు అంటే ఇంకా జనరేటర్ అంటే తెలిసిందే, మనం వివాహ కార్యకలాపాలు ఎప్పుడైనా జరిగినప్పుడు కానీ లేదా ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ లేదా ఎక్కడైనా ఏంటంటే ఎవరైనా మీటింగ్స్ పెట్టినప్పుడు అలాంటి మీటింగ్లకు కావాల్సినటువంటి జనరేటర్ సెట్స్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూమి త్రవ్వకం యంత్రాలు, భూమి త్రవ్వకం అంటే భూమి త్రవ్వడానికి ఏమేమి పనికి వస్తాయి, సో ట్రాక్టర్లు పనికొస్తాయి, అదే విధంగా జేసీబీలు పనికొస్తాయి, హిటాచీలు అని అంటున్నాం అంటే ఎత్తు పల్లాలు ఉంటే వాటిలో ఏం చేస్తారంటే భారీగా ఏవైనా ఉంటే అలాంటివి త్రవ్వకాల కొరకు ఇప్పుడు అన్ని కూడా ఏం చేస్తున్నామంటే ట్రాక్టర్ల ద్వారానే మనం అన్ని కూడా వినియోగించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా దేని క్రిందకు వస్తాయంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీల కింద ఉంటాయి. నెక్స్ట్ పెట్టుబడుల కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేది ఏంటంటే తన ప్రధాన వ్యాపారంగా ఏంటంటే సెక్యూరిటీలను కొనుగోలు చేసి ఒక ఆర్థిక సంస్థకు, ఉదాహరణకు ఒక ఆర్థిక సంస్థ అంటే సెక్యూరిటీలను కొనుగోలు చేసేది అంటే స్టాక్ మార్కెట్ లో అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాయంటే కొనుగోలు చేయడము, అమ్మడం చేసేటటువంటి వాటిని ఏమంటారంటే పెట్టుబడి కంపెనీలు అంటారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థ. సో పెట్టుబడులను ఏంటంటే స్టాక్ మార్కెట్స్ లో అంటే మామూలుగా ఏంటంటే మనకు ఆర్థిక వ్యవస్థలో రెండు రకాలుగా ఉంటాయి, మూలధన మార్కెట్, ద్రవ్య మార్కెట్. సో ద్రవ్య మార్కెట్ అనేది ఏంటంటే ద్రవ్య వ్యవహారాలను నియంత్రిస్తుంది. సో ఇది ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది ద్రవ్య మార్కెట్ అనేది. సో మూలధన మార్కెట్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్టాక్ మార్కెట్స్ ప్రధానంగా ఏంటంటే సెబీ అనేది కంట్రోల్ చేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి. సో సెబీ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ పెట్టుబడి కంపెనీ అంటే ఏంటంటే సెక్యూరిటీలను అంటే కంపెనీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీలను కొనడం కానీ అమ్మడం కానీ చేసేటటువంటి ఒక రకమైనటువంటి సంస్థలు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే పెట్టుబడి కంపెనీలు అనే అంటారు. నెక్స్ట్ లోన్ కంపెనీలు. సో లోన్ కంపెనీలు అంటే ఏ అవసరానికైనా అప్పులు లేక రుణాలను మంజూరు చేసే వ్యాపారాన్ని నిర్వహించేటటువంటి కంపెనీలనే లోన్ కంపెనీలు అంటారు. సో మనకు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ. లోకల్ గా కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు చిన్న చిన్న కంపెనీలను పెడుతూ ఉంటారు, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ అని, మహీంద్రా ఫైనాన్స్ అని, శ్రీరామ్ ఫైనాన్స్ అని, రాఘవేంద్ర ఫైనాన్స్ అని, లక్ష్మమ్మ ఫైనాన్స్ కంపెనీలు అని, ఇలా డిఫరెంట్ కూడా. సో వీళ్ళు ఏం చేస్తారంటే తాత్కాలిక అవసరాలు ఏ అవసరంకైనా ఏం చేస్తారంటే అప్పులు లేక రుణాలను మంజూరు చేస్తూ వ్యాపారాన్ని నిర్వహించేటటువంటి కంపెనీలను ఏమంటారంటే లోన్ కంపెనీలు అనే అంటారు. సో ఈ లోన్ కంపెనీలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ, అదేవిధంగా ఏంటంటే లోకల్ గా అయితే రాఘవేంద్ర ఫైనాన్స్ కంపెనీ, ఇంకా చాలా రకాల కంపెనీలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అవస్థాపన పరపతి సంస్థ. సో అవస్థాపన పరపతి సంస్థ అంటే ఏంటంటే తాము చేసేటటువంటి వ్యాపారంలో 75% మించి అప్పులు లేక రుణాలను దేని కొరకు ఇస్తాయంటే అవస్థాపన సౌకర్యాల కొరకే నిధులను కేటాయిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా అవస్థాపన సౌకర్యాల కొరకే నిధులను కేటాయిస్తూ వ్యాపారాన్ని నిర్వహించేటటువంటి కంపెనీలను లేదా సంస్థలను ఏమంటారంటే అవస్థాపన పరపతి సంస్థలు అని అంటారు. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే ఇక్కడ IIFCL, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, IIFCL. ఇది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ప్రతి పట్టణ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ప్రధానంగా దేని కొరకు అప్పులు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుందంటే అవస్థాపన సౌకర్యాలు. ఏంటి అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటంటే కంపెనీకి అయితే ఖచ్చితంగా ఏంటంటే విద్యుత్ శక్తి అనేది అవసరము, రోడ్డు రవాణా అవసరము, అదేవిధంగా ఏంటంటే నీటిపారుదల సౌకర్యాలు, ఇలాంటి వాటన్నింటికి కూడా ఏం చేస్తాయంటే ఇవి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అవస్థాపన సౌకర్యాల కొరకు మాత్రమే రుణాలు ఇచ్చేటటువంటి సంస్థలను ఏమంటారంటే అవస్థాపన పరపతి సంస్థలు అని అంటారు. సో ఇక్కడ మనకు 4 వచ్చాయి: అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, పెట్టుబడి కంపెనీలు, లోన్ కంపెనీలు, అవస్థాపన పరపతి సంస్థలు. నెక్స్ట్ 5th వన్ చిట్ ఫండ్ కంపెనీలు. సో చిట్ ఫండ్ కంపెనీలు అనేవి ఏంటంటే భారతదేశంలో నిర్వహించబడే ఒకానొక పొదుపు పథకం.
ఒక చిట్ ఫండ్ కంపెనీ చిట్ సభ్యుల సముదాయానికి సంబంధించి చిట్ నిర్వహణ, చిట్ అమలు, చిట్ వసూళ్లు, మంజూరు వంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తుంది. ఈ బాధ్యతలన్నీ నిర్వహించడానికి బదులుగా ప్రతి సభ్యుని నుండి కొంత కమిషన్ వసూలు చేస్తుంది. సో అలాంటి వాటిని ఏమంటారంటే చిట్ ఫండ్ కంపెనీలు అంటారు. ఎగ్జాంపుల్ మార్గదర్శ్ చిట్ ఫండ్ కంపెనీ, శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ, ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ చిట్ ఫండ్ కంపెనీ, ఇలాంటివన్నీ కూడా మనము ఉదాహరణలుగా చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఈ చిట్ ఫండ్ కంపెనీలు అనేవి ప్రధానంగా దేని కొరకు నిర్వహిస్తాయంటే పొదుపును సేకరించడం కొరకు ఏర్పాటైనటువంటి కంపెనీలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా ముత్తూట్ ఫైనాన్స్, మార్గదర్శ్ చిట్ ఫండ్, అదేవిధంగా మనప్పురం అంటే గోల్డ్ కంపెనీలు అని ఉన్నాయి, మనప్పురం గోల్డ్ అని, ఇంకా రకరకాలుగా చూపిస్తూ ఉంటారు, IIFCL, ఇలాంటివన్నీ కూడా. ఓకే, వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పొదుపును సేకరించుట. ఈ పొదుపును సేకరించడంలో ఏంటంటే ఆ సముదాయానికి సంబంధించినటువంటి చిట్టును నిర్వహించడము, వసూళ్లు చేయడము, మంజూరు చేయడము, అన్ని బాధ్యతలన్నీ కూడా ఆ కంపెనీ చేపడుతుంది. సో ఈ కంపెనీ చేపట్టినందుకు ప్రతిఫలంగా ఏం చేస్తుందంటే ప్రతి సభ్యుని నుండి కూడా కొత్త కమిషన్ వసూలు చేస్తుంది. సో ఆ విధంగా కమిషన్ ద్వారా ఇవి చిట్ ఫండ్ కంపెనీలు అనేవి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతాయి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అంటే ఏంటంటే ప్రజలు మరియు చిన్న చిన్న వ్యాపార సంస్థలు పొదుపును ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్లలో వాటాల రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టం లేనప్పుడు ఆ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలలో జమ చేయవచ్చు. సాధారణంగా వ్యక్తులకు స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలు అనేవి అర్థం కాకపోయినా ఏ కంపెనీ షేర్లు లాభదాయకము అనే సందేహాలు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో జమ చేసినప్పుడు వీరి తరపున మ్యూచువల్ ఫండ్స్ లో నియమితమైన ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, పెట్టుబడి నిపుణులు వివిధ కంపెనీలకు వాటాలలో వ్యాపారాలు కొనసాగించి వచ్చిన లాభాలను మ్యూచువల్ ఫండ్ కొన్నవారి మధ్య పంపకం చేస్తారు. సో ఇది చాలా పెద్దగా ఉంది, మీకు అర్థం కాకపోవచ్చు. సో వెరీ సింపుల్ గా ఏంటంటే మొన్న మన కాలేజీలో కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదో దానిపైన సెమినార్ కండక్ట్ చేశారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే దానిపైన సెమినార్ కండక్ట్ చేశారు. అందులో ఆయన చెప్పారు, రాజేంద్ర ప్రసాద్. సో స్టాక్ మార్కెట్లకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు డిఫరెన్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ లో ఏంటంటే మనం ఏవైనా సరే స్టాక్స్ పర్చేజ్ చేయాలి లేదా సెల్లింగ్ చేయాలంటే మనం ఎక్స్పర్ట్స్ అయితే సరిపోతుంది. కానీ మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి అంత విజ్ఞానము అనేది ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్స్ లో మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే వాటాలను కొన్నప్పుడు అదే విధంగా వాటాలను అమ్మినప్పుడు మనకు ఏంటంటే ఎక్కువగా మనకు అనుభవం ఉండదు. కాబట్టి నష్టాలకు గురి అవ్వడం జరుగుతుంది. సో అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏమవుతాయంటే మన తరపున ఒక వ్యక్తి అనేటటువంటి వ్యక్తి అంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తరపున ఏముంటాడంటే ఒక వ్యక్తి నియమించబడి ఉంటాడు. అతనికి ఆల్రెడీ ఏంటంటే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలిసి ఉంటుంది. ఏవైనా సరే సందేహాలు ఉన్నప్పుడు అతడు ఏం చేస్తాడంటే మన తరపున కంపెనీ తరపున మధ్యవర్తిగా ఉండి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్ కి స్టాక్ మార్కెట్ కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఏమవుతుందంటే మనం ఎంత మొత్తంలోనైతే పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడిని ఏంటంటే ఒకే కంపెనీలో కాకుండా వివిధ రకాలైనటువంటి కంపెనీలలో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. సపోజ్ 10 రూపాయలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 రూపాయలను 10 కంపెనీలలో పెట్టుబడి పెడతాం. సో ఆ విధంగా పెట్టుబడి పెడితే దానిని ఏమంటారంటే మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. అంటే ఒక కంపెనీ దివాళా తీసినా లేదా ఒక కంపెనీ నష్టపోయినా మనకు మిగిలినటువంటి 8 లేదా 9 కంపెనీల నుండి లాభం రావడానికి అవకాశం ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలను కేవలం దేంట్లో పెడతామంటే ఒకే ఒక కంపెనీలో పెడతాము. సో అందువలన ఏంటంటే ఒకవేళ ఆ కంపెనీ నష్టపోతే ఏమవుతామంటే మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అందువలనే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అవి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అంటే చిన్న చిన్న మొత్తాలలో వ్యక్తుల నుండి కానీ వ్యాపారుల నుండి కానీ ఏం చేస్తాయంటే ఇవి పొదుపులను సేకరించి ప్రజల తరపున కానీ వ్యాపార సంస్థల తరపున కానీ ఏంటంటే ప్రత్యేకంగా నియమించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే కంపెనీలలో
వివిధ యూనిట్ల రూపంలో పెట్టుబడులు పెడతారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టడానికి నిర్వహించేటటువంటి కంపెనీలను ఏమంటారంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అని అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే ఎస్బిఐ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ ఇండియా, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, హెచ్డిఎఫ్సి ఏంటంటే బిగ్ క్యాప్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అంటే కంపెనీ యొక్క సైజును బట్టి ఇవి ఉంటాయి అనమాట. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. సో ఈ విధంగా ఎస్బిఐలో ఉన్నాయి, హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి, ఐసిఐసిలో ఉన్నాయి, ఫ్రాంక్లిన్ ఇండియాలో ఉన్నాయి. దాదాపుగా భారతదేశంలో 42 కంపెనీలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలుగా నమోదై తమ యొక్క వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ సూక్ష్మ పరపతి సంస్థలు. లాస్ట్ వన్ ఏంటంటే సూక్ష్మ పరపతి సంస్థలు, 7th వన్. సో సూక్ష్మ పరపతి సంస్థలు అంటే ఏంటంటే సూక్ష్మ రుణ సంస్థలు సమాజంలోని పేద వర్గాలకు రుణాలు మరియు ఇతర ఆర్థిక సేవలు అందించేటటువంటి ఆర్థిక సంస్థలను ఏమంటారంటే సూక్ష్మ పరపతి సంస్థలు అని అంటారు. సమాజంలోని పేద వర్గాలకు మరియు ఇతర పేద వర్గాలకు ఏంటంటే రుణాలు మరియు ఇతర ఆర్థిక సేవలు అందించేటటువంటి ఆర్థిక సంస్థలనే ఏమంటారంటే సూక్ష్మ పరపతి సంస్థలు అని అంటారు. సో వీళ్ళు ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న రుణాలను విస్తరింపచేయడము, తక్కువ ఆదాయం కలిగినటువంటి పట్టణ ప్రాంతాలలో వీళ్ళు సూక్ష్మ పరపతి సంస్థలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ సూక్ష్మ పరపతి సంస్థలు అనేవి ఎలా ఉంటాయంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. కనీస మూలధనము 5 కోట్ల రూపాయలుగా నిర్ధారించబడి ఉంటుంది. ఆ విధంగా 5 కోట్ల రూపాయల మూలధనము చేత పెట్టుబడి వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి సంస్థలను ఏమంటారంటే సూక్ష్మ పరపతి సంస్థలు అంటారు. ఇవి ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే వెనకబడినటువంటి పేద వర్గాలకు రుణాలు మరియు ఇతర ఆర్థిక సేవలు అందిస్తారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులకు కావలసినటువంటి ఆర్థిక సేవలు, రుణాలు అందించడం కొరకు ఏర్పడినటువంటి సంస్థలనే సూక్ష్మ పరపతి సంస్థలుగా మనము పేర్కొనవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క ప్రాధాన్యత లేదా విధులుగా మనం చెప్పవచ్చు. సో బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది? సో అంటే ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే బ్యాంకింగేతర విత్త సంస్థ అనగానేమి, బ్యాంకింగేతర విత్త సంస్థ యొక్క అంటే బ్యాంకుకు బ్యాంకింగేతర విత్త సంస్థలకు మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి? సో ప్రధానంగా ఏంటంటే బ్యాంకింగేతర విత్త సంస్థలను అంటే 2 రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్పి అన్నాము. సో డిపాజిట్లను ఆధారంగా చేసుకొని ఒక వర్గీకరణ అయితే, వ్యాపారాన్ని నిర్వహించేటటువంటి లక్షణాల ఆధారంగా ఇంకొక వర్గీకరణ చెప్పడం అనేది జరిగింది. సో డిపాజిట్లను స్వీకరించేటటువంటి ఆధారంగా చూస్తే ఏంటంటే డిపాజిట్లను స్వీకరించేటటువంటి బ్యాంకింగేతర విత్త సంస్థలు, అదే విధంగా డిపాజిట్లను స్వీకరించని బ్యాంకింగేతర విత్త సంస్థలు అని చెప్పి చెప్పాం. అలా కాకుండా ఏంటంటే వ్యాపార నిర్వహణను నిర్వహించేటటువంటి లక్షణాల ఆధారంగా బ్యాంకింగేతర విత్త సంస్థలను ప్రధానంగా మనం ఏంటంటే 7 రకాలుగా పేర్కొనడం జరిగింది. అవి ఏంటంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, లోన్ కంపెనీలు, పెట్టుబడి కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఆర్థిక సేవల కంపెనీలు అని చెప్పి 7 రకాలుగా మనము పేర్కొనడం జరిగింది. సో ఇది బ్యాంకింగేతర విత్త సంస్థ అంటే ఏంటి, బ్యాంకింగేతర విత్త సంస్థ యొక్క అంటే బ్యాంకుకు బ్యాంకింగేతర విత్త సంస్థకు మధ్య తేడాలేంటి, బ్యాంకింగేతర విత్త సంస్థ ఏంటంటే వ్యాపార లక్షణాన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకింగేతర విత్త సంస్థలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అనేటటువంటి అంశాలను ఈ రోజు మనము తెలుసుకోవడం జరిగింది. రేపటి క్లాసులో ఏంటంటే మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క లక్షణాలు, అదే విధంగా ఏంటంటే బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క ప్రాధాన్యత మొదలైనటువంటి అంశాలను రేపటి క్లాసులో చర్చించుకుందాము. ఇప్పటి వరకు అంటే చెప్పినటువంటి పాఠ్యాంశంలో మీకు ఏవైనా సందేహాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకుంటారు అంటే అడగవచ్చు. హలో
బ్యాంకింగేతర విత్త సంస్థ. బ్యాంకింగేతర విత్త సంస్థ అనేది ఏంటంటే ప్రధానంగా కంపెనీ చట్టము. ఇంతకు ముందంటే 1956 కంపెనీ చట్టం కింద నమోదై ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్ గా 2013వ సంవత్సరంలో కంపెనీ చట్టం ప్రకారము బ్యాంకింగేతర విత్త సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే బ్యాంకింగ్ చట్టం కింద నమోదు అవ్వాల్సిన అవసరం లేదు. ఏ చట్టం కింద నమోదై ఉండాలంటే బ్యాంకింగేతర విత్త చట్టం, అంటే ఏదంటే కంపెనీ చట్టం కింద నమోదై బ్యాంకింగేతర విత్త కార్యకలాపాలను నిర్వహించేటటువంటి సంస్థలను ఏమంటారంటే బ్యాంకింగేతర విత్త సంస్థలు అని అంటారు. ఇవి ఖచ్చితంగా లైసెన్స్ పొందాల్సినటువంటి అవసరం అయితే లేదు. లైసెన్స్ పొందకుండా ప్రజల యొక్క అవసరాలకు కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి సేవలను అందించేటటువంటి సంస్థలనే బ్యాంకింగేతర విత్త సంస్థలుగా మనము పేర్కొనవచ్చు. ఈ బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి ఏంటంటే ఏ అంశాల్లో ఉంటాయంటే చెప్పాం, అసెట్ రూపంలో కానీ, చిట్ ఫండ్ కంపెనీల రూపంలో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఏంటంటే బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి ఉన్నాయి. ప్రధానంగా ఎందులో ఇవి వ్యాపారాన్ని నిర్వహించవు అంటే స్థిరాస్తులు. అంటే స్థిరాస్తులు అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలను నిర్వహించరాదు. అదేవిధంగా వ్యవసాయానికి కానీ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి నిర్వహించరాదు. అదేవిధంగా వస్తువులను అమ్మడం కానీ వస్తువులను కొనుగోలు చేయడం లాంటి అంశాలను కూడా బ్యాంకింగేతర విత్త సంస్థలు చేయరాదు. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంకింగేతర విత్త సంస్థ అనగానేమి, బ్యాంకుకు బ్యాంకింగేతర విత్త సంస్థకు మధ్య డిఫరెన్సెస్ అనేది ఈ రోజు పాఠ్యాంశము. మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని రేపటి క్లాస్ లో మనము చర్చించుకుందాం. ఈ రోజు చెప్పినటువంటి అంశంపై ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. హలో 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 సార్. రూపాంజలి అడగమ్మా. ఏం లేదు ఈరోజు మధ్యలో జాయిన్ అయినావు మనం క్లాస్, మధ్యలో జాయిన్ అయినావు, లేట్ గా జాయిన్ అయినావు క్లాస్. అవునా? లేట్ సార్, ఫస్ట్ నుంచి ఉన్నా సార్. ఓకే ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మనకు అంత అనుభవంలో ఉండదు అనమాట బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేవి. ఓకే, ఇది థర్డ్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.